ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్ప ప్రార్థనాపరుడు. ఆయన జీవితంలో ఇది చివరి ప్రార్థన. కాబట్టి గెత్సెమనే తోటలో చివరిసారిగా తండ్రికి తను తాను అప్పగించుకుంటున్నాడు. ఆ సమయంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు గెత్సెమనే తోటలో. అయితే ఆయనతో పాటు ముగ్గురు శిష్యులు ఆయన తీసుకొని వచ్చాడు. వాళ్ళు ఎవరెవరు? పేతురు, యాకోబు, యోహాను. 3 సార్లు 3 సందర్భాల్లో ఈ ముగ్గురిని తీసుకుని వచ్చాడు. రూపాంతరం కొండ మీదకి ముగ్గురిని తీసుకుని వెళ్ళాడు. పేతురు, యాకోబు, యోహాను. తర్వాత 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 ఎవరింటికి? యాయిరు కుమార్తె ఇంటికి చనిపోయినప్పుడు ఆ ముగ్గురిని కూడా తీసుకుని ఇది 3వసారి గెత్సెమనే తోట కూడా ఈ ముగ్గురిని తీసుకొని వెళ్ళాడు. ఈ ముగ్గురిని ప్రభు బాగా నమ్ముతాడు. 12 మందిలో ముగ్గురు ముఖ్యమైన వారు. యేసు ప్రభు ఒకరు, ఆయన తర్వాత ముగ్గురు వలయం, ఆ తర్వాత 12 మంది, 75 మంది, అట్లా సర్కిల్ పెరుగుతూ పోతుంటుంది కదా. తర్వాత 120 మంది, 500 మంది, తర్వాత 3000 మంది, 5000 మంది, ఆ తర్వాత యెరూషలేములో కొన్ని వేల మంది కదా. కాబట్టి మరి ఈ రకంగా అంటే ఈ ముగ్గురు చాలా ప్రాముఖ్యమైన వారు కనుక యేసు ప్రభువు వారు ఆ ముగ్గురిని తీసుకుని వెళ్ళాడు. అయితే వెళ్ళేటప్పుడు కొంచెం ఆయన ముందుకు వెళ్ళాడు. ఆ ముగ్గురు చెప్పాడు, మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి. దేనికోసం వాళ్ళు ప్రార్థన చేయాలి? 40వ వచనం. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు ప్రార్థన చేయుడని చెప్పి. కాబట్టి వారి ముందు శోధన ఉందన్న సంగతి వాళ్ళకి తెలియదు, కానీ యేసు ప్రభు వారికి తెలుసు. కాబట్టి శోధనలు జయించాలంటే ప్రార్థన ఒకటే మార్గం, ఇంకా వేరే ఏ మార్గం లేదు. మనం దేన్ని కూడా శోధన జయించడానికి సబ్స్టిట్యూషన్ లేదు. వాక్యము, ప్రార్థన, ఈ రెండిట్లో కూడా ప్రార్థన ఇంకా బలమైంది. యేసుకో అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించే అవకాశం ఉంది, కాబట్టి మీరు ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన ముందుకు వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఈయన ప్రార్థన చేస్తున్నప్పుడు మరి వీరు కూడా ప్రార్థన చేయాలి కదా. వారు ప్రార్థన చేశారా? 45వ వచనం. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి. ఏం చేశారు? వాళ్ళు నిద్రిస్తున్నారు. ప్రార్థించాల్సిన సమయంలో నిద్రిస్తున్నారు. ఈరోజు మన సమస్య కూడా అదే. మనం ప్రార్థించాలనుకుంటాం, నిద్ర వస్తుంది. ప్రార్థించాలనుకుంటాం, ఏదో పని, ఏదో ఆటంకం. ఎప్పుడు ప్రార్థన చేద్దాం అనుకుంటాం, ఎప్పుడు ఏదో డిస్టర్బెన్స్, ఇంట్లో గొడవలు. కొన్నిసార్లు కుటుంబాల్లో గొడవల వల్ల కూడా ప్రార్థనకు ఆటంకంగా. 1 పేతురు 3:7 ఉంది, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగునట్లు జ్ఞానముతో మీరు కాపురము చేయుడి. కాబట్టి భార్యాభర్తల కుటుంబ గొడవలు కూడా కొన్నిసార్లు ప్రార్థనలకు అభ్యంతరం. కాబట్టి రకరకాల సమస్యలు, పరిస్థితులు, ఆటంకాలు మనకు వస్తూ ఉంటాయి. అయినా సరే మనం ఏం చేయాలి? ఒక సమయాన్ని, ఒక స్థలాన్ని కేటాయించుకోవాలి, మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే ఆదాము మొదలుకొని ఇంకా మానవులందరికీ కూడా, వారు ప్రవక్తలైనా, పరిశుద్ధులైనా, గొప్పవారైనా, చిన్నవారైనా, సీనియర్లైనా, జూనియర్లైనా, ఎవరికైనా శోధనలు జయించాలంటే ఏకైక మార్గం ప్రార్థన చేయటమే. అది పౌలుకైనా, అది పేతుడికైనా, యోహానుకైనా, సామాన్య విశ్వాసకైనా అంతే. కాబట్టి వీరు ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నారు. మొదటి విషయం. మనం కూడా చాలాసార్లు మన జీవితంలో ఆత్మీయంగా నష్టపోవటానికి కారణం ఏమిటంటే ప్రార్థనను నిర్లక్ష్యం చేయటం, ప్రార్థనను చేయకపోవటం, ప్రార్థించాల్సిన సమయంలో నిద్రపోవటం. కొన్నిసార్లు నిద్ర మత్తు మళ్ళీ ప్రార్థన చేయలేదు. కొన్నిసార్లు రకరకాల ఆలోచనలు, చింతలు ఆ ప్రార్థన సమయాన్ని దొంగిలిస్తాయి. కొన్నిసార్లు పరిస్థితులు ప్రార్థనలు దొంగిలిస్తాయి. కొన్నిసార్లు ఇతరుల మాటలు మనకు బాధ గురి చేస్తాయి, మనం ప్రార్థన చేయం కదా. కాబట్టి వీరేం చేశారంటే ప్రార్థనను నిర్లక్ష్యం చేశారు. అది మొదటిది. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకునే ప్రార్థనను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు. రోజుకు కొంత సమయం, కొంత స్థలం, అదే స్థలంలో అదే సమయంలో కేటాయించుకోవాలి. స్థలాన్ని కేటాయించాలి. రెండవది సమయానికి. యేసుప్రభువు అట్లా కేటాయించుకునేవాడు. ఆయన స్థలాలు చెప్పండి,
ఆయన కొండ మీద ప్రార్థన చేసేవాడు. ఏ కొండల మీద? ముఖ్యంగా ఒలివ కొండల మీద ఎక్కువగా ఆయన ప్రార్థనలు చేసేవాడు. తర్వాత ఇంకా అరణ్యాలలో ఆయన ప్రార్థన చేసేవాడు. మూడవది గెత్సెమనే తోటలో పలుమార్లు ఆయన ప్రార్థన చేసేవాడు. ఆయన ఎంపిక చేసుకున్న స్థలాలు ఇవి. ఇప్పుడు సమయాలు చెప్పండి, ఆయన ఎప్పుడు చేసేవాడు? పొద్దున్నే, ఇంకా వేకోజామునే, తెల్లవారక ముందే. మార్కు 1:35 ఆ మాటలు ఉంటాయి. ఇంకా తెల్లవారుచుండగా యేసుప్రభు వారు ప్రార్థన చేయటకు అరణ్యమునకు పోయెను. తర్వాత సాయంకాలము మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడు. అంటే ఉదయకాలం చేసేవాడు, సాయంకాలం చేసేవాడు. తర్వాత లూకా సువార్త 6వ అధ్యాయంలో రాత్రి ఆయన రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం చివరి వచనంలో ఆ రాత్రి అంతా ఆయన ఒలీవల కొండ మీద ఉన్నాడు. అంటే ఉదయం చేసేవాడు, సాయంత్రం చేసేవాడు, రాత్రి కూడా చేసేవాడు. అంటే ఆయన కొన్ని సమయాలు ఉన్నాయి, కొన్ని స్థలాలు ఉన్నాయి. కాబట్టి మనం కూడా ఇది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అలవాటుగా చేసుకోవాలి ప్రార్థనను. మనకు 3 పూటలు తినటం అలవాటు కదా. ఎట్లాగ అలవాటు, నిద్రపోవటం ఎలా అలవాటు, డబ్బు సంపాదించుకోవడం ఎలా అలవాటు, పనులు చేయటం ఎలా అలవాటు, వంట చేయటం ఎలా అలవాటు, ప్రార్థనను కూడా అది అలవాటుగా మార్చుకోవాలి. అంటే అలవాటైన ప్రార్థన కాదు, కానీ ప్రార్థన అనే అలవాటు మనకు ఉండాలి. అర్థమైందా? కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ప్రార్థించాల్సిన సమయంలో ప్రార్థనను నిర్లక్ష్యం చేశారు. తద్వారా మరి వారు శోధనలో పడ్డారు, పాపంలో పడ్డారు. దానికి వచ్చే శిక్షను కూడా వారు అనుభవించారు. అర్థమైందంటే మొట్టమొదటిగా ప్రార్థనను నిర్లక్ష్యం చేశారు, అది మొదటిది. రెండవది, వాళ్ళు ఎక్కువ దుఃఖపడ్డారు. దుఃఖం వల్ల, అలసట వల్ల వాళ్ళు ప్రార్థన చేయలేకపోయారు. అలసిపోయి ఉన్నట్లుగా వాక్యంలో ఉంది. చూడండి, ఆయన ప్రార్థన చాలించి 45 తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత, వారికి ఎందుకు వచ్చిందో దుఃఖం, బహుశా యేసుప్రభు చెప్పాడు, నేను వెళ్తున్నాను, మీ హృదయమును కలవరపడనీయకుడి, రేవనీయకుడి. సుదీర్ఘమైన ప్రసంగం చేశాడు. 14, 15, 16 యోహాను సువార్తలో. అది ఫేర్వెల్ సెర్మన్ అంటారు, చివరి మాటలు. ఎవరైనా సరే వెళ్ళిపోయేటప్పుడు చివరి మాటలు ఎంతో విలువైనవి. ఆ విలువైన మాటలు, ఫేర్వెల్ మెసేజ్ ఇచ్చిన తర్వాత వారు బాధపడ్డారు. చివరికి వారి పాదాలు కడిగాడు, వారితో ప్రభురాత్రి భోజన సంస్కారం చేశాడు. తర్వాత గెత్సెమనే తోటకు వచ్చాడు. ఇవన్నీ వాళ్ళకు హృదయంలో బాధను కలిగించాయి. ప్రభు అన్నాడు, అంతకుముందు ప్రభు అన్నాడు, మీరందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఏమనుందంటే, గొర్రెల కాపరిని కొట్టుదురు, గొర్రెలు చెదిరిపోవును అన్నమాట. కాబట్టి మేమంతా ప్రభువును విడిచిపెడతామా, ప్రభు మమ్మల్ని ఇట్లా అంటాడా అని ఇవన్నీ కూడా వాళ్ళకు బాధకు గురి చేశాయి, భారానికి గురి చేశాయి. కాబట్టి దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేయకపోతే మీ దుఃఖం ఇంకా ఎక్కువైంది, మీ భారం ఎక్కువైంది, మీ బాధ ఎక్కువైంది. కాబట్టి ఇవన్నీ కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం. కీర్తన 55:22. మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. కాబట్టి నీ భారం యెహోవా మీద మోపము. కాబట్టి నీ భారం ఏదన్నా ఉందా, నీ కష్టాన్ని నువ్వే మోయొద్దు. యేసుప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి అంటే అర్థమైంది, మీ భారాన్ని నాకు ఇవ్వండి. మీ భారాన్ని మీరెందుకు మోస్తారు, నా మీద మోపండి. నేనున్నాను కదా ఇక్కడ, మీ భారం మోసేవాడిని, మీకు విశ్రాంతిని ఇచ్చేవాడిని. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభువుని వద్దకు వెళ్ళాలి. చాలాసార్లు ప్రార్థన చేయకుండా మనం ఏదన్నా వర్రీ, టెన్షన్, ఆందోళన, బాధ, దుఃఖం ఉంటే, చింత ఉంటే మనమే బాధపడుతూ కొంచెం అట్లా బాధపడుతూ బాధ ఎక్కువైతే కానీ బాధ ఏమి కృంగుదల ఎక్కువైతే డిప్రెషన్ అవుతుంది. ధైర్యం తెచ్చుకుని ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. కాబట్టి రెండవ తప్పు వీళ్ళు ఏం చేశారు, మొట్టమొదటిగా ప్రార్థనను నిర్లక్ష్యం చేశారు. రెండవది ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు, దుఃఖము చేత కృంగిపోయారు. దుఃఖము, బాధ, భారము. కాబట్టి రెండవది, ప్రార్థన చేసేవాళ్ళు దుఃఖాన్ని ప్రభు దగ్గర తీసుకుని వెళ్ళాలి. అర్థమైందా? బేతనీయ మరియ హృదయంలో దుఃఖం ఉంది. యేసు ప్రభు వారు 4 దినాల తర్వాత వచ్చారు. అప్పటికి లాజరు చనిపోయారు, మృతుల్లో పాత పెట్టారు. 4 దినాల తర్వాత వస్తే ఆమె వెళ్ళి ఏం చేసింది, ముందు వెళ్ళి ప్రభు పాదాల మీద పడ్డది.
మరి ప్రభువాదేవి ఇక్కడ ఉంటే నా సహోదరుడు ఎంత ఏడ్చిందో, ఎంత బాధపడ్డదో, తన బాధ దుఃఖాన్ని ఎవరితో చెప్పుకోవాలి? ఎవరితో చెప్పుకున్నాము? యేసు ప్రభుతో చెప్పుకుంది. ప్రభువుతో చెప్పకుండా నీ దుఃఖాన్ని ఇంకెవరికో చెప్పుకున్నావు అనుకో, వాళ్ళు నీ దుఃఖాన్ని రెండంతలు చేస్తారు. ఇప్పుడు యోబు కష్టాల్లో ఉంటే ముగ్గురు స్నేహితులు వచ్చి ఆదరించాల్సింది పోయి ఆయన ఇంకేమన్నారు? నువ్వేం పాపం చేసినావు, అందుకని నీకు కష్టాలు వచ్చాయి అని ఆయన బాధను ఇంకా ఎక్కువ చేశారు. మనుషులు మనకు ఆదరించలేరు. వాళ్ళు ఆదరించినా వారి ఆదరణ తాత్కాలికమే, కానీ దేవుడు ఆదరిస్తాడు, దేవుడు బలపరుస్తాడు. అయితే మనం ప్రభు దగ్గరకు వెళ్ళాలి, ప్రభువుకు ప్రార్థించాలి. 2 తప్పిదాలు ఇప్పటికే మీరు చేశారు. మొట్టమొదటిగా ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేస్తున్నామా? అందరం నిర్లక్ష్యం చేస్తున్నాం. కాబట్టి దేవుడు ఈరోజు అదే మాట్లాడుతూ, ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. ఒక సమయం, ఒక స్థలం కేటాయించుకోవాలి. రెండవది దుఃఖము, నిరాశ, కృంగుదల, విచారం ప్రభు యొద్దకు తీసుకొని వెళ్ళాలి. మూడవది ఏంటంటే ప్రభు ఆజ్ఞను వారు నిర్లక్ష్యం చేశారు. ప్రభు ఆజ్ఞను వారు ఏం చేశారు? నిర్లక్ష్యం చేశారు. చూడండి 46వ వచనం, మీరెందుకు నిద్రించున్నారు? శోధనలో ప్రవేశించకూడనట్లు లేచి ప్రార్థన చేయలేని వారితో చెప్పాను. ప్రభు ఆజ్ఞ అంతకన్నా ముందు కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు? 40లో ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు ప్రార్థన చేయడని అప్పుడు చెప్పాడు. ముందు వాళ్ళు ప్రార్థన చేయట్లేదు, మళ్ళీ చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పాడు? కనీసం ఒక 3 సార్లు. మార్కు సువార్త 14వ అధ్యాయం, మార్కు సువార్త 14వ అధ్యాయంలో మాటలు ఉంటాయి కదా. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు 37లో ప్రభు అంటాడు, ఆయన వచ్చి వారు నిద్రించడం చూచి, మరలా వచ్చి అంటే అంతకుముందు వచ్చాడు ఆయన ఏం చేశాడు? ముందు చెప్పాడు, ఇక్కడ మీరు ఉండండి అని రాయి విశ్లేషి ఎంత దూరం పడుతుంది అంత దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ ఒకసారి వచ్చాడు, చూస్తే ఏమన్నారు? వాళ్ళు నిద్రపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రభు చెప్తున్నా, అట్లా 2-3 సార్లు చెప్పాడు. మరలా ఆయన వచ్చి 37 వారు నిద్రించడం చూచి, సీమోను నీవు నిద్రించున్నావా? ఒక గడియను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి. కాబట్టి ప్రభు ఆజ్ఞను వారు నిర్లక్ష్యం చేశారు. బైబిల్ ఆజ్ఞాపిస్తుంది, ఏమని ఆజ్ఞాపిస్తుంది? అలా ప్రార్థన, ప్రే విదౌట్ సీజింగ్, ఎడతెగక. అప్పుడప్పుడు ప్రార్థన చేయాలన్నా? అన్నం తినేటప్పుడు, లేదా బయటికి వెళ్ళేటప్పుడు, బస్సు ఎక్కేటప్పుడు, కారు ఎక్కేటప్పుడు ప్రార్థన చేయడం చెప్తుందా బైబిల్? కాదు. ఎడతెగక, విసుకగా నిత్యము ఎప్పుడు ప్రార్థన చేయాలి. అంటే ఎప్పుడు ప్రార్థన చేయాలంటే మనకేం పని పాటలు లేవా? అంటే పని చేసేటప్పుడు కూడా ప్రార్థన చేయి, పాటలు పాడేటప్పుడు కూడా ప్రార్థన చేయి, మాట్లాడేటప్పుడు ప్రార్థన చేయి, ప్రయాణంలో ప్రార్థన చేయి. అంటే నీ మనసు ప్రభుతో ఆ సహవాసం, కనెక్షన్ ఎప్పుడూ ఉండాలి. ఎడతెగని సహవాసం అంటారు. కాబట్టి ఇక్కడ ప్రభు ఆజ్ఞను నిర్లక్ష్యం చేశారు. చాలాసార్లు మనం చెప్తున్నాం, బైబిల్ చెప్తుంది. బైబిల్ అంతా కూడా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం ప్రార్థన మీదనే జీవితాలు కట్టుకున్నారు. ఎవరు ప్రార్థిస్తారో వారి ముఖాలు ప్రకాశిస్తాయి కదా. లూకా సువార్త 9వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు ఆ కొండ మీద ప్రార్థిస్తున్నప్పుడు 29, లూకా 9:29, ఆయన ప్రార్థించుండగా ఆయన ముఖరూపము మారెను, ధగ మెరిసెను కదా. ఆయన ముఖరూపం మారిపోయింది. ప్రార్థించే వారి ముఖాలు ప్రకాశిస్తాయి, చింత ఉండదు. భక్సింగ్ గారి ముఖం ఎప్పుడు కూడా, ఆయన పడుకునేది చాలా తక్కువ సమయం, కానీ ఎప్పుడు కూడా బ్రైట్గా ఉండేది, వైట్గా ఉండేది, బ్రైట్గా ఉండేది, ప్రకాశంగా ఉండేది. ప్రార్థించే వారి ముఖం అంటే అర్థం ఏంటంటే శాంతం ఉంటుంది, ప్రశాంతత వారికి ఉంటుంది, సమాధానం కలిగి ఉంటారు, నెమ్మది కలిగి ఉంటారు. మీరు దేన్ని గురించి చింతపడకూడదు, కానీ అన్ని విషయాల్లో ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపము దేవునికి తెలియజేయండి. అప్పుడు కాదు, ప్రార్థన తెలియజేయడి. అప్పుడు దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావాలి. లేకపోతే ప్రార్థన ద్వారా దేవుని సమాధానం మన హృదయాలకు, తలంపులకు కావాలి ఉంటుందో, ఇక మనకు టెన్షన్లు ఉండవు, చింతలు ఉండవు, వరి ఉండవు. మళ్ళీ
గాడ్ చేస్తుంది. దేవుడు మనకు దేవుని యొక్క సమాధాన గాడుగా ఉండి మన ఆలోచనలు కంట్రోల్ చేస్తాడు. కాబట్టి మనం టెన్షన్గా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం. పరిస్థితులు బాగుండవు, నిజమే. దుఃఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రార్థన మనకు నెమ్మదిస్తుంది, ప్రార్థన మనకు ప్రశాంతత ఇస్తుంది. కాబట్టి మూడవది ఏంటంటే ఇక్కడ వారి ప్రభు యొక్క ఆజ్ఞను నిర్లక్ష్యం చేశారు. మొదటిగా ప్రార్థన నిర్లక్ష్యం చేశారు. రెండవది రెండవది ప్రార్థన చేసే బదులు ఏం చేస్తున్నారు? దుఃఖపడుతున్నారు. అసలు దుఃఖపడినప్పుడు ఏం చేయాలో? ప్రార్థన చేయాలి. కాబట్టి దుఃఖం మరింత దుఃఖాన్ని కలుగజేస్తుంది. దుఃఖం తగ్గాలంటే ప్రార్థన చేయాలి, ఇంకే మార్గం లేదు. మూడవది ప్రభు ఆజ్ఞను నిర్లక్ష్యం. ప్రభు 3 సార్లు చెప్పాడు. ప్రాముఖ్యంగా సీమోనుతో చెప్తున్నాడు. ఆ ముగ్గురులో ఎవరు ఎక్కువ శోధన ఉంది? వాళ్ళ ముందు ముగ్గురులో ఎవరున్నాయి? పేతురు ముందు ఎక్కువ శోధన ఉంది. పేతురుతో సీమోను ఒక గడి అయినను, అంటే ఒక గడి అంటే ఒక గంట అనుకోండి, గడి అంటే ఒక గంట అని అర్థం వస్తుంది, అయితే కొంత సమయం అని అర్థం వస్తుంది. ఒక గంట ప్రార్థన చేయలేవా సీమోను? ప్రభు కోసం చేయకపోయినా పర్వాలేదు, కనీసం వాళ్ళ కోసం వాళ్ళనే చేయాలి కదా. ఇప్పుడు ఇదేం స్నేహం? మన స్నేహితుల రోజు ఆదివారం కదా, ప్రభు పిలిచి వారిని ఆపదలో ఉన్నాను, కష్టాలు ఉన్నాను, నా ప్రాణం బహుదుఃఖంలో ఉంది, 3.5 సంవత్సరాలు స్నేహం చేస్తే ఆఖరికి ప్రభు దుఃఖంలో ఉంటే వాళ్ళు ఏం చేయాలి? పార్టిసిపేట్ చేయాలి, భారాన్ని పంచుకోవాలి కదా, ప్రార్థన చేయాలి కదా. అయ్యో మా ప్రభు దుఃఖంలో ఉన్నాడు ప్రభా, సహాయం చేయని ప్రార్థన చేయాలి. రెండోది వాళ్ళ కోసం వాళ్ళని ప్రార్థన చేయాలి. కానీ ఎవరి కోసం చేయకుండా వాళ్ళు నిద్రపోతున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభు మాటను లెక్క ఖాతరు చేయట్లేదు. ఏముందిలే, ఏం చేస్తాం లేదు, ప్రార్థన చేయట్లేదు. ఈయన ఇట్లే ప్రతి సంఘ ప్రార్థనలో చెప్పేదే కదా, ప్రార్థన చేయి, కొత్తగా చెప్పేది ఏముంది అని అనుకుంటాం. నిర్లక్ష్యం చేస్తాం, వదిలేస్తాం, మన పనుల మీద బిజీగా ఉంటాం. కాబట్టి ప్రార్థనకి ఇచ్చే సమయాన్ని ఇవ్వం, దేవుని ఆజ్ఞను తిరస్కరిస్తాం. అయితే ఇక్కడ 4వది ఏంటంటే, ప్రార్థన చేయకపోతే శోధనలో ప్రవేశిస్తారు. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం అంటే, ఆత్మసిద్ధమే అంటే అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలు, విశ్వాసులు, వారికి ఏముంటుందంటే నేను పరిశుద్ధంగా జీవించాలంటుంది. వారికి ఆశ ఉంటుంది, ప్రార్థన చేయాలి, పరిశుద్ధంగా జీవించాలి, పాపం చేయకూడదు, భక్తిగా ఉండాలి, ఇతరులకు సువార్త చెప్పాలి, నా కుటుంబాన్ని భయభక్తులు ఉంచుకోవాలి. ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి, ఉండవని కాదు. అంటే ఆత్మ సిద్ధమే, భక్తిగా ఉండాలి, ఈ కోరిక ఉంటుంది, నిజమే. కానీ శరీరం కొన్నిసార్లు సహకరించదు. శరీరం అంటే ఈ శరీరం కాదు, శరీరం అంటే శరీర స్వభావం. అంటే కొన్నిసార్లు శరీర బలహీనత కూడా కావచ్చు, వీక్నెస్ కావచ్చు, కొన్నిసార్లు స్వభావం కావచ్చు. శరీర స్వభావం, శరీరం అంటే ఫ్లెష్ అని కాదు. ఈ ఫ్లెష్ని కంట్రోల్ చేసేది ఏమిటి? బాడీని ఏది కంట్రోల్ చేస్తుంది? మనసు, మైండ్ కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ప్రార్థన అయిపోయినాక రాజు అనుకుంటాడు, నేను బయటికి ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాలా, షాప్కి వెళ్ళాలా? ఎవరు చెప్తారు బాడీకి? ఎవరు చెప్తారు? మనసు చెప్తాడు, వద్దొద్దు షాప్కి వెళ్ళు. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? కాళ్ళు ఎక్కడికి వెళ్తాయి? షాప్కి వెళ్ళి. అంటే బాడీని కంట్రోల్ చేసేది మైండ్, మరి మనస్సును కంట్రోల్ చేసేది చిత్తము, విల్ పవర్ అంటారు కదా, విల్. కాబట్టి బలమైన చిత్తము ఉంటే దాన్ని ఇంకొక మాటలో మోటివేషనల్గా బర్నింగ్ డిజైర్ అంటారు. బలమైన కోరిక మనస్సును, బలమైన కోరిక కదా, అలాంటిది ఉంటే విల్ అంటారు. వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే కదా. మనసు ఉంటే మార్గం ఉంటుంది. మనసు కదా అక్కడ, వాస్తవానికి ఏముంటుంది? చిత్తం ఉంటే, చిత్తం మనసుని కంట్రోల్ చేస్తుంది, మనసు శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. అంటే చిత్తాన్ని ఏం చేయాలి? చిత్తాన్ని మరి కంట్రోల్ చేయాలి. చిత్తాన్ని ప్రభు చిత్తము మన చిత్తంతో కోయిన్సైడ్ అవ్వాలి. ప్రభు చిత్తం మన చిత్తం అయితే ఆ చిత్తం మన మనస్సును, ఆ మనస్సు మన శరీరాన్ని స్వాధీనపరుచుకుంటుంది. ఇక్కడ శోధన వస్తుందని చెప్తున్నారు. ప్రభు ఏమంటున్నాడు? మీరు శోధనలో ప్రవేశించకూడదన్నట్లు. అంటే ఏం శోధనలు వస్తాయి? విశ్వాసులకు ఏం శోధనలు వస్తాయి? నేను ఒక 5 లిస్ట్ అవుట్ చేశాను, అవి చూసుకుందాం. ప్రార్థన చేయకపోతే వచ్చే శోధనలు ఒక 5. మొట్టమొదటిగా పాప శోధన. యాకోబు 1:14 యాకోబు 1:14 దురాశ్చేత ఇరవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడను. అంటే పాపము చేయటానికి
విశ్వాసులైన వారు, మనుషులైన వారు శోధించబడతారు. కాబట్టి ఈ పాపాన్ని ఆ, చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దీనికి ఉదాహరణ, మంచి ఉదాహరణ దావీదు. దావీదు ఆయన సైనికులు, ఆయన సైన్యాధిపతులు వారంతా యుద్ధానికి పోతే వసంతకాలంన ఈయన మధ్యాహ్నం లేచి ప్రార్థన చేయాల్సిన, ఒకవేళ ప్రార్థన చేసుకుంటే ఆ శోధన తప్పించుకునేవాడు. కానీ ప్రార్థన చేయకుండా ఏం చేశాడు? ఇట్లా ఒళ్ళు ఇడ్చుకుంటూ ఇలా చూసి మేడ పైన రిలాక్స్డ్గా ఉన్నాడు మనిషి. ఆయన చూసి స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూశాడు. చూసి పాపంలో పడిపోయాడు. ఒకవేళ చూశాడు అనుకో పొరపాటున, అప్పుడు ఏం చేయాలి? ప్రభువా, నేను చూడకూడదని చూశాను ఆయన, ఈ ఈ ఆలోచన నాకు వచ్చింది, ఈ చూపు వచ్చింది, పాపం చేయకుండా నాకు సహాయం చేయని వెంటనే ప్రార్థన చేయాల్సి ఉండే. కానీ ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేస్తుంటే ఆ పాపం చేయకపోయి ఉండేవాడు కాదు. కాబట్టి ఏం చేస్తుందంటే దురాశ, ముందు దురాశ వస్తుంది. ఆ దురాశ ఏడవబడి పాపంగా మారుతుంది. పాపం పరిపక్వమై మరణమును కంటుంది. కాబట్టి దురాశగా ఉన్నప్పుడే, ఆశగా ఉన్నప్పుడు దాన్ని కట్ చేయాలి. పాపం ప్రారంభంలోనే దాన్ని కట్ చేయాలి. అపవాదిని ఎదిరించిన వాడు మీ యొద్ద నుండి పారిపోను. అది చేయకపోతే పాప శోధనలు పడిపోతాం. తాను నిలుచున్నవాడు పడకుండా జాగ్రత్తగా ఉండాలి. తను నిలుచున్నవాడు పడిపోకుండా, 1 కొరింథీ 10:12 ఉంటుంది ఆ మాట. కాబట్టి జాగ్రత్తగా ఉన్నాడా దావీదు? చెప్పండి, జాగ్రత్తగా ఉన్నాడా? పోనీ మనం జాగ్రత్తగా ఉన్నామా? ఆ పాపం కాదు, ఇంకే పాపమైనా, అబద్ధాలు, మోసాలు, కోపాలు, తాపాలు, తొందరలు, తప్పులు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ప్రార్థన చేయకపోవటం వల్ల. మీరు బాగా ప్రార్థన చేసే వాళ్ళైతే, ఎక్కువసేపు ప్రార్థన ప్రార్థనలు గడిపే వాళ్ళైతే, వినండమ్మా, ఎక్కువసేపు ప్రార్థనలు గడిపేవారైతే పాపం టికెట్కి ఎందుకు? ప్రార్థనలు చేసేవారైతే పాపాన్ని చేయరు. పాపం చేసేవాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయడు. కాబట్టి మరి ఇక్కడ శోధన అంటే పాప శోధన. పాపాన్ని చేసే కోరిక మనసులో వస్తుంది. విశ్వాసులు కూడా కొన్నిసార్లు కోరికలు వస్తాయి. ఎందుకంటే వారిలో పాప స్వభావం పూర్తిగా తొలగిపోలేదు. విశ్వాసంలో 2 స్వభావాలు ఉంటాయి. ఒకటి పరిశుద్ధ స్వభావం ఉంటుంది, రెండవది పాప స్వభావం ఉంటుంది. పాప స్వభావం డామినేట్ చేయకూడదు. పాప స్వభావం ఇట్ షుడ్ బి అండర్ కంట్రోల్డ్. ఆల్వేస్ ఇట్ షుడ్ బి కంట్రోల్డ్. అర్థమైందా? ఒకవేళ పాప స్వభావం ఉప్పొంగిందనుకో, ఇది ఎక్కువైతే ఇది తక్కువైంది, ఇది తక్కువైతే ఇది ఎక్కువైంది. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నాలో పాప స్వభావం వస్తుంది, పాపపు ఆలోచనలు వస్తున్నాయి, పాపపు ప్రభువా ఇప్పుడే సహాయం చేయి. ఈ చూపు చూడకుండా, ఈ మాట మాట్లాడకుండా, ఈ తప్పు చేయకుండా నాకు సహాయం చేయి. అర్థమైందా? అది శోధనలో పడిపోకుండా. కాబట్టి యేసు ప్రభు అంటాడు, మీరు శోధనలో పడిపోకుండా. ఏమిటి మొట్టమొదటి శోధన అంటే? పాప శోధన. మంచి ఉదాహరణ దావీదు మరి ప్రార్థన చేయలేదు, పాపం చేశాడు. అర్థమైందా? అది మొదటి శోధన. రెండవది భయం అనే శోధన. కొన్నిసార్లు భయాలు మనకు కలుగుతాయి. ఎక్కడున్నమాట? 2 తిమోతి 1:7. 2 తిమోతి 1:7. ఇచ్చిన కానీ చూసారా? కొన్నిసార్లు భయం అనే శోధన, భయం కలుగుతుంది. ఆ భయంలో మనం తప్పు చేస్తాం, భయంలో మనం పాపం చేస్తాం. మీకు అర్థమైందా? ఇప్పుడు భయంలో పాపం చేయటం అంటే అర్థం ఏంటిది? దీనికి మంచి ఉదాహరణ పేతురు. ఇప్పుడు పేతురు ఏం చేశారంటే, యేసుప్రభుని వాళ్ళు ఈడ్చుకొని వెళ్ళారు. పేతురు అప్పుడు చెప్పాడు, గొర్రెల కాపరిని కొట్టుకును, గొర్రెలు చెదిరిపోను. అప్పుడు వాళ్ళు ఏం చేయాలనంతా చెదిరిపోవాలి. కానీ పేతురు ఇంకేం జరుగుద్దో అని ఆ ప్రభువును చూసుకుంటూ జన మధ్యలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక చిన్నది చూసి నీవు ఆ మనుషుడవే, గలీయుడవే, నువ్వు యేసుతో ఉన్నవాడని అని చెప్పింది. చెప్తేప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ చెప్పగానే ముందు ఆయనకి ఏం కలిగింది? భయం కలిగింది. ఏమని భయం కలిగింది? ఇప్పుడు యేసుప్రభుని పట్టుకొని వెళ్ళారు, చంపేస్తారు, ఇప్పుడు నన్ను కూడా చంపేస్తారేమో అన్న భయం కలిగి ఆ చిన్న పిల్లతో అబద్ధం ఆడటం. ఒక పెద్ద సైనికుడు కాదు, ఒక సైన్యాధికారి కాదు. ఎవరామె? ఒక పనిపిల్ల, ఒక దాసు పిల్ల. ఒక పనిపిల్ల ముందు ఒట్టు పెట్టుకున్నా, నేను ఆయన ఎరగను, అబద్ధం ఆడుతున్నా. ఎందుకని అబద్ధం ఆడాడు చెప్పండి? ప్రాణభయం. భయం వల్ల అబద్ధాలు ఆడతారు, భయం వల్ల పాపం చేస్తారు.
కాబట్టి భయం అనే శోధన గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనకు కూడా రకరకాల భయాలు, ఓడిపోతానేమో అనే భయం, రకరకాల భయాలు ఉంటాయి కదా. కొన్ని భయాలు వాస్తవమైనవి, కొన్ని భయాలు వాస్తవమైనవి, కొన్ని భయాలు వాస్తవమైన. మనం భయపడే భయాల్లో 97% అవి ఎప్పుడు నిజం కావు, ఉత్తుతువే అవన్నీ. అంటే భయం అనేది అబద్ధం, ఫియర్ ఈజ్ ఫేక్ అనమాట. అది నిజమైన భయాలు కాదు. ఇప్పుడు ఉదాహరణకు మనం ఇంట్లో కూర్చున్నాం, ఒక పాము సడన్ ఒకరోజు అజీజ్ దగ్గరలో నేను బాప్తీసం ఇచ్చి సేవలకు వెళ్ళాను. ఆ నెక్స్ట్ డే ఇంట్లో కూర్చున్నా, ఇక కుర్చీలో కూర్చొని మొబైల్ చూసుకుంటున్నా. అప్పుడు ఇట్లా మెష్ లేదు మాకు డోర్కి, కూర్చుంటే ఒక పాము సడన్గా వచ్చింది ఆ సోఫా కింద నా ముందు నుంచి వచ్చేసరికి నేనేమో మొబైల్ ధ్యాసలో ఉంది. ఇట్లా చూసి ఇట్లానే దగ్గరికి వచ్చేసరికి నాకు దానికి ఒక ఫీటే ఇట్లా చూసి షాక్ అయిపోయి సడన్గా లేచి నిలబడ్డా. అది నాకంటే పిరుగుతున్నట్టుంది. అది ఎంత స్పీడ్గా వచ్చిందో అంత అరిక్కిపోయింది. మళ్ళీ సోఫా కిందకి వెళ్ళిపోయి నేను పక్కకి వెళ్ళిపోయినా. ఏమైనా పిలిచిన దగ్గర బయటికి పక్కన చర్చిలో పిల్లలు ఉంటే వాళ్ళు వచ్చి కొట్టారు. అదేం పాము అంటే నాగపాము. మరి నాగపాము అది అంత భయం దానికి ఎందుకు వచ్చిందో, వాస్తవానికి అది ఏం చేయాలి నన్ను, దానికి నాకు ఒక్క ఫీటే డిస్టెన్స్. అది నిజమైన భయం. అలాంటి సందర్భం వస్తే భయపడాల్సిందే. శరీరానికి భయం, కానీ మనస్సుకున్న భయాలు ఉటివే. మనసుకున్న భయాలు, అపోహలు ఉటివే అవి. కాబట్టి కొన్నిసార్లు మనం పిరికితనం కలిగి ఉంటాం. ఎవరికైనా సువార్త చెప్తే ఏమనుకుంటారో, పెడతారేమో భయం. ఎవరికైనా ఎవరితో మాట్లాడాలంటే భయం, సువార్త చెప్పాలంటే భయం. రకరకాల భయాలు ఉటివేవన్నీ. మీకు తెలుసు మీ దైనందిన జీవితంలో ఎవరెవరు దేనికి భయపడతారో మీరు ఆలోచించండి. మీ భయాలన్నీ వాస్తవాలా? వాస్తవాలు కావు. చాలా 95% సైకియాట్రిస్టులు చెప్పేది ఏంటంటే 95% మనం భయపడి ఉటివేది. కాబట్టి భయం అనేది చాలా ప్రమాదకరం కదా. సామెతల గ్రంథంలో ఆ మాట ఉంది కదా, భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు సురక్షితంగా ఉండను. బైబిల్ అంతా చెప్పేది భయపడకుడు, భయపడకుడు. 365 సార్లు ఉంటుందని మన వాళ్ళు చెప్తారు. నేను ఒకసారి లెక్క పెట్టాను కూడా, 365 times. కాబట్టి మొట్టమొదటిగా పాపం అనే శోధన తప్పించుకోవాలని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండవది భయం అనే శోధన. ఇక మూడవది ఏంటంటే అవిశ్వాసం అనే శోధన. ఏ శోధన ఇది? అవిశ్వాసము. విశ్వాసమే కానీ కొన్నిసార్లు మనకు విశ్వాసం ఉండదు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ 3:12. సహోదరులారా, విశ్వాసము లేని దుష్ట హృదయం. కాబట్టి ఏమిటంటే మూడవది విశ్వాసం లేని దుష్ట హృదయం, అంటే అవిశ్వాసం. కాబట్టి అవిశ్వాసం అనే శోధన, ఇదొక శోధన. విశ్వాసమే. నల్గొండలో ఒక అంకుల్ ఉండేవాడు, మా ప్రభు దగ్గర ఉన్నాడు ఇప్పుడు. ఆయన ఎప్పుడు చెప్పేది ఏంటంటే నేతి బీరకాయలు నెయ్యి ఉండదని చెప్పేవాడు. విశ్వాసం ఏముండదు? విశ్వాసం ఉండదు. మరి మనం ఏం చేయాలి? అవిశ్వాసం అనే శోధన జయించాలంటే ప్రార్థన చేయాలి. మూడవది. నాలుగవది లోక శోధనలు. లోక సంబంధమైన లోకస్తులు, లోకంలో ఉన్నదంటే శరీరాశి, మనం కూడా లోకస్తులో నడుచుకోవాలి. ఈయన ఏం చేశాడు? దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి ప్రభువుతో పౌలుతో జత పనివాడు ఆయన. పౌలు ఎంతటి వాడు అంతటి వాడు. పౌలు ఎంతసేపు ప్రార్థన చేసి అంతసేపు ప్రార్థన చేసేవాడు. పౌలు ఎంత కష్టపడి అంత కష్టపడేవాడు. పౌలులాగా సువార్త ప్రకటించేవాడు. పౌలు జత పనివాడు. ఆయన గురించి బైబిల్లో కొత్తలో 3 సార్లు రాయబడితే 3 సార్లు 3 డిఫరెంట్గా రాశాడు పౌలు ఆయన గురించి. మొట్టమొదటిగా నా జత పనివాడైన దేమ అని రాసిన ఆ దేమ. తర్వాత దేమ గురించి ఏమి రాయలేదు. ముందేముంది? నా జత పనివాడైన దేమ అని రాశాడు. రెండవసారి ఏమని రాశాడు? దేమ ముందు ఏ విశేషణము లేదు, ఏ అడ్జెక్టివ్ లేదు, ఉట్టి దేమ అని రాశాడు. మూడవసారి ఏమంటే ఆ దేమ కూడా, ఆ ఉట్టి దేమ కూడా ఉన్నాడా ఇప్పుడు? అంటే ఆయన ఏ స్థితి నుంచి జత పనివాడైన దేమ. రెండవది మామూలు దేమ. మూడవది ఆ దేమ కూడా యహలోకమును స్నేహించి నన్ను విడిచి. వాటి లోక ఆలోచనలు, లోకస్తులు, వాళ్ళు డబ్బుది, ఇంకా మనకు డబ్బు ఎట్లా, ఎప్పుడు ఇల్లు కట్టుకోవాలి, ఇప్పుడు సంపాదన కూడా పెట్టాలి, ఎప్పుడు లోకత్వం, లోకం అనేది మనలో ప్రవేశిస్తుంది. కాబట్టి లోకం అనే శోధన బహు ప్రమాదకరమైంది. ప్రపంచ ధర్మం అనుసరించి ప్రవర్తించకూడదు, లోక మర్యాదను అనుసరించకూడదు. లోకపు అలవాట్లు, లోకపు ఆచారాలు, లోక పద్ధతులు. నీళ్ళల్లో
పడవ ఉండాలి, కానీ పడవలో నీళ్లు ఉండకూడదు. విశ్వాసి లోకంలో ఉండాలి, కానీ లోకం విశ్వాసలోకి రాకూడదు. అప్పుడు పతనం ప్రారంభమవుతుంది. కాబట్టి లోక శోధన కదా, ఇది 4వది. ఇక 5వది ఏమిటంటే, 5వది నిరుత్సాహము వెనకాడు. చూడండి, గలతీ 6వ అధ్యాయం 9వ వచనం. గలతీ 6వ అధ్యాయం 9వ వచనం. విసుకక యుందము, అలేక మేలు చేస్తేనేమి. అలేక మేలు అంటే అర్థం ఏంటి? వెనకబడకూడదు, నిరుత్సాహపడకూడదు. ఇక్కడ అలసిపోవడం, లేకపోతే అర్థం ఏంటంటే నిరుత్సాహం, కృంగుబాటు. ఏం ప్రార్థన చేస్తాంలే, రేపు చేయొచ్చులే, ఏం వాక్యం చదువుతాంలే, అది నిరుత్సాహం వస్తుంది కొంతమందికి. ఏం చేసినా ఏం లాభం, ఎంత చెప్పినా సంఘస్థులు మారరే, పాస్టర్లకు ఉంటుంది. ఇంకా సంఘ పెద్దలకు ఉంటుంది, ఎంత చెప్పినా ఈ పాస్టర్ మారడని వాళ్ళకు ఉంటుంది. ఎవరు నిరుత్సాహం, ఎవరు వాళ్ళకే ఉంటుంది కదా. కాబట్టి నిరుత్సాహాన్ని మనం దరిచేరనీయకూడదు. ఒక ఆయన అన్నాడు, ఎంతూజియాజం మేక్స్ ద డిఫరెన్స్ అన్నాడు. ఎంతూజియాజం మేక్స్ ద డిఫరెన్స్. ఉత్సాహం అంటే మనిషిని, కాబట్టి ఆసక్తి, ఉత్సాహం అనేది అవసరం. కాబట్టి ఇది చాలా కొన్నిసార్లు సాతాను నిరుత్సాహం కలగజేస్తాడు. దేమాకు అదే నిరుత్సాహం వచ్చింది. ఏమని వచ్చింది? ఇంత చూడు, నాతో పాటు పనిచేసిన వాళ్ళు, నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ లోకంలో మంచిగా సెటిల్ అయిపోయారు, ఉద్యోగాలు ఉన్నాయి, మంచి బ్రతుకులు కట్టుకున్నారు. నేనేంది ఇక్కడ అరణ్యాల్లో, కొండల్లో అనారోగ్యం, చలి, దెబ్బలు, అనేకలు సువార్త చెప్తుంది. ఆ రోజులు కొట్టేవాళ్ళు. దానికి ఎందుకు వచ్చింది నాకు ఈ బాధ? చిచి, ఇదంతా ఏంటి, వాళ్ళేం చక్కగా ఉన్నారు. నిరాశ, ఒక రకమైన డిసప్పాయింట్మెంట్ రాకూడదు మనకు. నిరాశ, నిస్పృహలు దరిచేయకూడదు. నిరాశ వల్ల మనకు డిప్రెషన్ వస్తుంది. నిరుత్సాహం వల్ల నిరాశ అనేది చాలా చెడ్డది. కాబట్టి ఈ శోధన సాతాను కలిగిస్తారు. ఏం లాభం అయ్యా, ప్రభుదాసుడు ఇంత ఈ సంవత్సరాలు సేవ చేస్తున్నాడు, ఏం సంపాదించావు, ఏం చేశావు, ఎవరు మారుతున్నారు, ఏం చేస్తున్నారు అన్నీ చెప్తూ ఉంటాడు, సాతాను మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా నిరుత్సాహాన్ని దరి చేరనీయకూడదు. నిరుత్సాహం రాకుండా ఉండాలంటే 5 శోధనలు కదా, శోధనలో చాలా ఉన్నాయి. ఒక 5 ఐడెంటిఫై చేసి, ఒకటి పాప శోధన, 2వది భయం అనే శోధన, 3 అవిశ్వాసం అనే శోధన, లోక శోధనలు, 5వది నిరుత్సాహము, వెనుకడుగు. ఈ శోధనలోకి మనం ప్రవేశించకుండా ఏం చేయాలి? ఈ 5 మళ్ళా బ్యాక్ స్లైడింగ్ ఎందుకైతే విశ్వాసి ఎందుకు సంఘానికి వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారు అంటే నిరాశ, నిస్పృహ. ఏముంది ఈ సంఘంలో, పిలుపు సంఘం పోతే అక్కడ కూడా ఏం లేదు. పోయినా అదొకటి పెట్టి ఇక్కడికి వస్తే ఇక్కడ ఏమన్నా, ఇక్కడ అదే ఉంది. మెథడిస్ట్కి పోయినా అక్కడ ఏమి. నిరుత్సాహం, నిరాశ, వెనుకడుగు, బ్యాక్ స్లైడ్ అయిపోతారు. నేనేదో క్రైస్తవులు ఇంకేం వస్తుందని ఏదో ఆశించి వస్తారు. ఇక్కడ ఏమి జరగదు. ఒక్కరోజు మార్పు రాదు కదా, జీవితం ఒక్కరోజు మారుతుందా? ఇక ఆయన ఆ సంఘ పెద్ద ఇట్లున్నాడు, ఈ పాస్టర్ ఇట్లున్నాడు, ఇక ఎందుకులే అక్కడికి పోయేది. నిరాశ, వెనుకడుగు, జీవితంలో నష్టపోతారు. యేసు ప్రభువుని తప్ప మరెవరిని ఎవరితో పోల్చుకోవద్దు. ఎవరితో మనం పోల్చుకోవాలి? యేసు ప్రభుతోనే పోల్చుకోవాలి. వాక్యంతోనే పోల్చుకోవాలి. వాక్య ప్రకారం నేను ఉన్నానా? యేసు ప్రభు వల్ల నేను జీవిస్తున్న పాస్టర్ వల్లే ఉండద్దు. మనుషులు బలహీనులు. ఇప్పుడు గొప్ప పేతురు ఏం చేశాడు? 2 తప్పులు చేశాడు. ఆయన చెప్తున్నాడు, పేతురు, సీమోను, నీ ముందు 2 శోధనలు ఉన్నాయి. ఏం చెప్పండి? మొదటి శోధన నువ్వు ఇంకొద్దిసేపట్లో నువ్వు రాత్రి నా ముందు ప్రగల్భాలు పలికావు కదా. ఏం ప్రగల్భాలు పలికావు? వీరందరూ విడిచిన ప్రభా, నేను విడవను, నీకోసం నేను అవసరమైతే ప్రాణం ఇస్తాడు. ఏమిటాడు ఆయన? ప్రాణం ఇస్తాడు. ప్రాణం కాదు కదా, కొన్ని గంటలు గడవకముందే, 24 గంటలు గడవకముందే ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు తెలవదని శపించుకున్నాడు, ఒట్టు పెట్టుకున్నాడు. ఎటువంటి మనుషులు ఉంటారు చూడు. తర్వాత 2వ శోధన ఆయనకేం చెప్పండి? ఒక మనిషిని చంపబోయాడు కదా. నీ శత్రువుని ప్రేమించి, చెప్పండి యేసుప్రభు బోధ ఏంటి? 3 సంవత్సరాలు చెప్పాడు. నీ శత్రువుని ప్రేమించి నేను హింసించే వారి కొరకు, అది నేర్చుకున్న బోధ. కానీ చేసింది ఏంటి? నా ప్రభువుని పట్టుకుంటారా మీరని చెప్పి ఈ కత్తి పట్టుకొని తల తీయబోయాడు. వాడు ఇట్లా వంగినట్టుంది, చెవుపోయింది. ఆ మలుకైన దాసు. 2 శోధనలు. ఒక వ్యక్తిని రద్దు చేయబోతున్నాం, 10 ఆజ్ఞలు, 2 ఆజ్ఞలు ఉల్లంఘించబోతున్నాం, వాడు అబద్ధం ఆడబోతున్నాం. 2వది
అని ప్రభు అట్లా చెప్పడు. కానీ ప్రభు ముందే హింట్ ఇస్తాడు. ప్రభుదాసు నువ్వు జాగ్రత్త, ఏదో బోధ చేస్తున్నావు బాగానే, జాగ్రత్త, శోధనలు ముందుగా చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు లేడా మళ్ళీ? ఉన్నాడా లేడా? మరి మనస్సాక్షి లేదా? ఏ మనస్సాక్షి ఇది? పవిత్రపరచబడిన వాతవేన మనస్సాక్షి ఇంకా రాలేదు, ఇంకా చాలా టైం ఉంది. అని దేవుడు ఇచ్చిన మనస్సాక్షి, మంచి మనస్సాక్షి ఉంది. మనస్సాక్షి చెప్తుంది. మరి దేవుడు వాక్యం లేదా? దేవుడు వాక్యం చెప్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, దేవుడు చెప్తాడు. దేవుడు రకరకాలుగా మాట్లాడుతుంటే కూడా మనం పాపంలో పడిపోతే ఎట్లా? ఇప్పుడు ఐదవది చివరిది ఏంటంటే, చివరికి ఇన్ని తప్పులు చేసినా సరే ప్రభు వాళ్ళని గద్దించాడా? చూడండి 46వ వచనం, అది చెప్పుకొని ముగిద్దాం. లూకా 22:46. మీరు ఎందుకు నిద్రించున్నారు? ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయుడి. యేసు ప్రభు వారికి ఎంత ఓర్పు, ఎంత మంచితనమో. అంతగా వాళ్ళు, మనమైతే ఏమనే వాళ్ళం, ఇదారా మీ స్నేహం, ఇందుకోసం వారం 3.5 సంవత్సరాలు నేను తెచ్చుకుంది. నేను బాధలో ఉంటే, కష్టంలో ఉంటే నేనేమో డబ్బు అడిగానా, నీ సహాయాన్ని అడిగానా? ఎవడిగా నేను? నాతో కలిసి ప్రార్థన చేయమన్నాను, అది కూడా చేయలేరా మీరని ఎంత తిట్టేవాళ్ళం, ఎంత దండించేవాళ్ళం, ఎంత దురుసుగా ఎంత కోపడేవాళ్ళం. ప్రభు మాత్రం ప్రశాంతంగా అయిపోయింది బిడ్డలారా, ఇప్పుడైనా సరే మీరు లేచి ఇంకొద్ది సెకండ్లలో, ఇంకొన్ని నిమిషాలు ఎవరు వస్తారు? వాళ్ళు వచ్చి, సైనికులు వచ్చి ప్రభుని పట్టుకొని వెళ్తారు. ఆ టైంలో కూడా ప్రభు వారు ఆదరిస్తుంది. మీరు లేచి ప్రార్థన చేయడానికి వారితో. ఇప్పుడు చివరిగా మనం నేర్చుకునే మాట ఇది. అయిపోయింది. ఇప్పటిదాకా మనం ప్రార్థన చేయలేదు, ఇప్పటిదాకా తప్పులు చేసాం, నీ ప్రార్థన నిర్లక్ష్యం చేసాం. రెండవది, మన భారాన్ని, మన భయాన్ని ఎక్కువ చేసుకున్నాం ప్రార్థన చేయకుండా. మూడవది, ప్రభు యొక్క ఆజ్ఞను నిర్లక్ష్యం చేసాం. నాలుగవది, శోధనలో వస్తాయని తెలిసి కూడా ప్రార్థన చేయలేకపోయాం. ఐదవది, ఇంత జరిగినప్పటికీ ప్రభు ఆయన చివరికి అంటున్నాడు, బిడ్డలారా లేచి ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకుంది. దేవుడి వాక్యం దీవించడం. దయచేసి ప్రార్థన విషయాలు వినండి. గురువారం సహోదరుడు రమేష్ ఇంట్లో గృహకుడికి